హలో అండి, అందరికీ నమస్కారం. ఇదే కొండవీడు ఫోర్ట్. పదండి వెళ్దాం. స్టార్టింగ్లో మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే స్టార్టింగ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ కొండలు అన్నీ చాలా బాగా కనిపించినాయి. వ్యూ మటుకు చాలా బాగుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇది కొండవీడు ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ తూర్పు ద్వారం వస్తుందన్నమాట. ఈ తూర్పు ద్వారం దగ్గర మనకి ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ చాలా బాగుంది. అందరూ మిస్ కాకుండా అక్కడైతే చూసి ఫొటోస్ తీసుకోండి. తర్వాత అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది. కొండవీడు ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా అలో చేస్తారు. బెస్ట్ టైం అయితే మార్నింగ్ వెళ్తే మనం అంతా చూడవచ్చు. ఈ పార్కింగ్ ప్లేస్ ఆపోజిట్ రోడ్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఒక మ్యాప్ ఉంటుంది. కొండవీడు ఫోర్ట్ అంతా ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక మ్యాప్ అనేది మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది. కొండవీడు ఫోర్ట్ మనకి గుంటూరు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎడ్లపాడు మండలం. ఇక్కడ మనకి స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత పిల్లలకి ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియాలో పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, బట్ మనం తీసుకెళ్ళటం బెస్ట్ ఆప్షన్. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో అత్యంత వైభవంగా పూజలు అందుకున్న ఈ దేవాలయం తర్వాత కాలక్రమంలో శిథిలమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. 2010వ సంవత్సరం దేవాదాయ శాఖ దేవస్థాన నిర్మాణంను పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో దేవస్థాన నిర్మాణం గావించబడింది. 2024 ప్రతిష్టా మహోత్సవం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దర్శించవచ్చు. మేము చెంగిస్ఖాన్ పేట వెన్నముద్ద కృష్ణుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. బట్ ఆ టెంపుల్ 6కి ఓపెన్ చేస్తా అన్నారు. అందులోకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి వచ్చాము. బట్ వచ్చేటప్పటికి 5 దాటిపోయింది, అందుకని టెంపుల్ క్లోజ్ చేశారు. లాస్ట్ టైం అయితే మేము టెంపుల్ విజిట్ చేసాము. అప్పుడు మేము స్వామివారిని దర్శించుకున్నాము. ఈ ఫోటోలు చూపించిన విధంగా స్వామివారు మనకి దర్శనమిస్తారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం జరుగుతుంది. గుడి లోపల చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే గుడిని కొండరాలతో నిర్మించారు కాబట్టి. ఇక్కడ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెన్నముద్ద కృష్ణుడు టెంపుల్కి బయలుదేరాం. ఇక్కడ నుంచి మనకి 20 మినిట్స్ పడుతుంది. చెంగిస్ఖాన్ పేట వెన్నముద్ద కృష్ణుడు టెంపుల్. ఇదే వెన్నముద్ద కృష్ణుని టెంపుల్. ఈ టెంపుల్ కొండవీడు ఫోర్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్ కాబట్టి మనం ఒక 1 ఫుల్ డే మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని కొండవీడు ఫోర్ట్ వెళ్ళిపోతే మనం అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఒక రోజంతా. సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.